రాత్రి మిగిలిన అన్నం ఉంటే చిత్రాన్నము, లెమన్ రైసు, పులిహోర, చింతపండు పులిహోర, లేదంటే కర్డ్ రైసు ఇలాంటివే చేసుకొని తింటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసి చూడండి. ఎలాంటి పప్పులు అవసరం లేదు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్గా అయితే వస్తాయి ఇడ్లీలు. కేవలం ఇడ్లీ రవ్వ అండ్ అన్నం ఉంటే చాలు. ఇలాగైతే చాలా సాఫ్ట్ ఇడ్లీలు అయితే చేసుకోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. అలాగని ఇవి హెల్తీ అని చెప్పట్లేదు, బట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు లేదంటే ఇంట్లో పప్పులు లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చని నేనైతే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో రవ్వనైతే కొలుచుకోండి. నేనైతే లంచ్ బాక్స్ తీసుకున్న ఒక బాక్సు, దాంతో 1.5 కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు వేసేసి దీన్నైతే నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే రవ్వ అనేది బాగా చక్కగా నానుతుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుందాం. ఎలాంటి పప్పులు లేకుండా చేసుకోవచ్చు. కేవలం రవ్వ అన్నం ఉంటే చాలు. ఈ అన్నం అయితే నాకు నైట్ది మిగిలిపోయిందండి. ఇదే అన్నంతోనే నేను దోశల్ని ఎలా చేసుకోవాలో చూపించాను ఆల్రెడీ. అండ్ ఈ వీడియోలో అయితే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి మిగిలిన అన్నం అండి, మనము కొలుచుకున్నాం కదా, రవ్వని కొలుచుకున్నాం కదా, అదే కప్పుతోనే 2 కప్పుల అన్నం అయితే తీసుకోవాలి. అలాగని సోడా, ఈనో ఇలాంటివి ఏవి అవసరం లేకుండా చాలా హెల్తీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ కప్పుతో 2 కప్పుల అన్నాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని, అంటే మనకి మిక్సీ అనేది తిరిగేలాగా, ఫ్రీగా తిరిగేలాగా ఉండాలి. మరీ లూజ్గా మాత్రం చేసుకోవచ్చు. బ్యాటర్ మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఈ బౌల్ చూపించాను కదండి, ఈ బౌల్ నిండా అన్నం అయితే వేసుకున్నాను. ఇలా బాగా స్మూత్గా అన్నం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదా ఆ రవ్వని గట్టిగా నీళ్లు పిండి అయితే వేసుకోవాలి. లేదంటే మరీ బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. నీళ్ళు వీలైనంత వరకు బాగా గట్టిగా పిండి వేసుకోండి. చూడండి, రవ్వ మొత్తాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గట్టిగానే మిక్సీ పట్టుకోండి అన్నంని. మళ్ళీ మెత్తగా చేసుకుంటే ఇడ్లీకి కదా బ్యాటర్ లూజ్ అయిపోయిందంటే మళ్ళీ మనకి ఇడ్లీలు అనేవి సరిగ్గా రావు. ఇలా మిక్సీ పట్టుకున్న అన్నం మొత్తానికి ఈ రవ్వలోకి వేసేసుకొని ఇప్పుడు చేత్తో ఈ రవ్వ, ఈ అన్నం పేస్టు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా అన్నం ఎక్కువ మిగిలిపోయినప్పుడు దాన్ని తినలేక పాడేయలేక మనసొప్పక ఇలాగైతే చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత క్లోజ్ చేసి నేను నైట్ అంతా పులియడానికి పెట్టాను. పప్పులు ఏమీ వేయలేదు కదండి, అందుకే అన్నం మనకి ఇది రవ్వ అనేది బాగా పులిసి పైకి పొంగి వస్తుందని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. అలాగైతే పొంగదు. నార్మల్గా మనకి పిండి పులిసినట్టయితే స్మెల్ వస్తుంది అండ్ అలాగే పిండి పులిసినట్టు ఉంటుంది, బట్ పైకి పొంగి అయితే రాదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది. కావలసినంత బ్యాటర్ అయితే నేను ఇక్కడ పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. కొద్దిగా ఉప్పు చూసి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పిండి ఎక్కువ మనకి పులవదు కాబట్టి టేస్ట్ కొంచెం చప్పగా ఉంటాయి. ఇలా బ్యాటర్లోకి ఉప్పు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఎలాంటి సోడా, ఈను, బేకింగ్ పౌడరు, పెరుగు ఇలాంటివి ఏవి అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలండి, మరీ లూజ్గా మాత్రం చేసుకోవద్దు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇది అన్నంతో చేసాం కాబట్టి కొంచెం లూజ్గానే అనిపిస్తుంది, అయినా కూడా పర్లేదు. అండ్ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి కొంచెం నూనె అయితే రాస్తున్నాను నేను. మీరు నచ్చితే టేస్ట్ బాగుండాలి అనుకుంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నూనె రాస్తున్న, వంట నూనెని. ఇలా నూనె రాసేసుకొని ఇప్పుడు బ్యాటర్ అయితే వేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడు ఒకేలాగా అది చిత్రాన్నము, పులిహోర ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు
ఇలా ఇడ్లీలు కూడా ట్రై చేయొచ్చు, లేదంటే దోశలు కూడా వేసుకోవచ్చు, లేదా ఇంకా డిఫరెంట్గా మీకు ఇంకా హెల్దీ అంటే టేస్టీగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై రెసిపీస్ కూడా ఉంటాయి చాలా, అలాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ హెల్దీ ప్రాసెస్లో అంటే ఇలా ఇడ్లీలు దోశలు మంచివి అనిపిస్తుంది నాకైతే. ఇలా అన్నీ 2 ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ఇలా బ్యాటర్ వేసేసుకొని ముందుగా ప్రీ హీట్కి అయితే ఒక 5 నిమిషాల ముందు నేను స్టాండ్ని ఇలా సెట్ చేసుకున్నాను. నీళ్ళైతే వేడెక్కాయి. ఇప్పుడు అందులోకి ప్లేట్లని సెట్ చేసుకుందాం. ఇలా 2 ప్లేట్లని కింద ఒక ప్లేట్ సెట్ చేసుకున్న తర్వాత కింద హోల్స్ దానిపైన ఇడ్లీ ప్లేట్ వచ్చేలాగా సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8-10 నిమిషాలు స్టీమ్ చేసామంటే చక్కగా మనకి సాఫ్ట్గా ఇడ్లీలు అయితే రెడీ అవుతాయి. ఏదైనా నైఫ్తో గుచ్చి చూద్దాము. చూడండి, అసలు పిండి అనేది అంటుకొని రావట్లేదు, చక్కగా స్టీమ్ అయిపోయినాయి, పిండి అనేది లేకుండా. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. మనకి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి, ప్లేట్కి అంటుకోకుండా, అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నార్మల్గా రవ్వతో చేసిన ఇడ్లీల కన్నా ఈ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తాను చూడండి. బట్ ఈ ఇడ్లీలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి సాంబారు లేదా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నేనైతే వీటికి కాంబినేషన్గా టొమాటో పల్లి చట్నీ అయితే చేశాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. అస్సలు నేను చెప్తే మీకు ఏదో వీడియో కోసం చెప్తాననిపిస్తుంది ఏమో, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే. అంత సాఫ్ట్గా నిజంగానే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పిల్లల కోసం నేనైతే ఇలాగా చట్నీ అండ్ ఇడ్లీ అయితే సర్వ్ చేస్తున్నాను. పైన ఇలాగా టొమాటో పల్లి చట్నీ అయితే చేశాను. అండ్ మీరు కూడా ఇలాగా టొమాటో పల్లి చట్నీ లేదా సాంబార్ కాంబినేషన్తో తీసుకోండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం.